చిర్రావూరు మదన్ మోహన్ గారి చిర్రావూరు చిరుకథలు శీర్షికన గోల్డెన్ జూబ్లీ కథానిక. ఏమండి, ఇవాళ ఏం రోజు చెప్పండి? ఏదో కొంప మురిగినట్టు ఆదుర్దాగా అడిగింది భార్య. ఇవాళ శనివారం. తాపీగా సమాధానం చెప్పాడు ఆనందరావు. నా ముఖం అది కాదు, ఇవాళ మీ బర్త్డే, మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఎలా మర్చిపోయారండి? అందులోనూ ఇది 50వ పుట్టినరోజు అనుకుంటాను. గోల్డెన్ జూబ్లీ ఆశ్చర్యంగా అడిగింది. నిజమే, తాపిగా అన్నాడు ఆనందరావు. జీవితంలో తాను ఎన్నో మర్చిపోయాడు. తనకు చదువు రాదని, చదువురాని ముద్దని అన్న పంతుళ్ళని, తండ్రిని మర్చిపోయాడు. తనకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకొని తనను హేళన చేసిన క్లాస్మేట్లను మర్చిపోయాడు. తనకు ఆటలు ఆడటం చేత కాదని తనను ఆటలు పట్టించిన మిత్రులను మర్చిపోయాడు. చదివిన స్కూళ్ళు, కాలేజీని, యూనివర్సిటీని, మొదట్లో పనిచేసిన 2 కంపెనీలని, అందులోని తన సహోద్యోగులని అందరినీ మర్చిపోయాడు. నిజానికి ఆనందరావు ఏం ముద్దు కాదు, పనికి రానివాడు అంతకన్నా కాదు, కాస్త మీడియాకర్. కుందేలు తాబేలు కథలాగా తను చాలామంది స్నేహితుల కన్నా ఎంతో ముందంజ వేసి ఈనాడు మంచి హోదాలో ఉన్నాడు. కానీ ఇప్పుడిప్పుడే పాత గాయాలన్నీ కాల ప్రవాహంలో కొంచెం కొంచెం ఆరిపోతున్నాయి. మర్చిపోవటం కూడా అలవాటు చేసుకున్నాడు. మళ్ళీ నిజమే, ఇవాళ నా గోల్డెన్ జూబ్లీ మర్చిపోయా. సరే, ఇవాళ శనివారం సెలవు కాబట్టి మనం ఏం చేద్దాం చెప్పు? అమ్మాయి షాపింగ్కి వెళదాం అన్నది. దానికి దాదాపు 2000 రూపాయలు పైన ఖర్చు అవుతుంది. అందరం సినిమాకి వెళ్ళి భోంచేద్దాం, అప్పుడు 1000 రూపాయలతో సరిపెట్టుకోవచ్చు అని అన్నాడు పుత్రరత్నం. అదంతా ఏం వద్దు, సాయంత్రం ఇంట్లోనే టిఫిన్ చేసి బిర్లా టెంపుల్కి వెళ్దాం. కావాలంటే తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు బయట భోజనం చేద్దాం, 500తో బడ్జెట్ అయిపోతుంది అంది భార్య. చివరికి అందరూ బిర్లా టెంపుల్కి సెటిల్ అయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసుకుని ఓ చిన్న కునుకు తీసి 4ంటికి లేచాడు ఆనందరావు. ఈ లోపల అమ్మాయికి ఏదో ఫోన్ వస్తే బయటకు వెళ్ళింది. సాయంత్రం గుడికి రాలేదట, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది అని భార్య భయభక్తులతో చెప్పింది. ఇంతలో తన పుత్రరత్నం మిత్రులొచ్చి క్రికెట్ మ్యాచ్ ఆడాలని, వీడు లేకపోతే వాళ్ళ టీం ఓడిపోతుందని చెప్పి వాణ్ణి లాక్కుపోయారు. ఇక మిగిలింది తన భార్య. ఇంతలో పినిగారు అంటూ ఓ ఆడగొంతు, ఇవాళ మా ఇంట్లో పేరంటం, మీరు తప్పకుండా రావాలి అన్నట్టు పేరంటంలో మీరే పాట పాడాలి సుమా, మీరు చాలా బాగా పాడతారండి. కాస్త గ్యాస్ కొట్టి తన కోసం చేసిన పకోడీలు సగం తిని కాఫీ తాగి వెళ్ళిపోయింది పక్కింటి ఓ లేడీ. ప్లేట్లోని మిగిలిన పకోడీలను ఇచ్చి కాఫీ తీసుకొచ్చి పక్కన నిలబడింది భార్య. ఆమె ఏం చెప్పకుండానే ఆనందరావుకు అర్థమైపోయింది ఆమె సాయంత్రం గుడికి రావట్లేదని. వరల్డ్ ఈజ్ సో బిజీ, అందరూ అన్నిటినీ మర్చిపోవాలి. ఎవరో గొప్ప ఫిలాసఫర్ చెప్పిన మాటలు చెవిలో మారుమోగినాయి. ఆమోదంతో ఆమెను చూశాడు ఆనందరావు. 6ంటికి టీవీలో ఏదో సినిమా చూస్తున్నాడు ఒంటరిగా. ఇంతలో తన ప్రస్తుత ఆఫీస్ కొలీగులు 2 వచ్చారు. ఆ మాట ఈ మాట పిచ్చాపాటి కబులు చెప్పుకుని ఆ రోజు తన గోల్డెన్ జూబ్లీ సంగతి చెప్పాడు. అంతే, 50 సంవత్సరాలకు ఒకసారి వచ్చే స్పెషల్ రోజు అని చెప్పి పార్టీ ఇవ్వాలని పట్టుబట్టారు మిత్రులు. ముఖమాటానికి సరేనన్నాడు. పార్టీ అంటే ఇట్లాంటి పార్టీ కాదు, మీ షష్ఠి పూర్తి దాకా మేము మర్చిపోకూడదు అని మరొక స్పెషలిస్ట్ దగ్గర చెప్పారు. పక్కనే మంచి బార్, చైనీస్ రెస్టారెంట్ ఉంది, అక్కడే ఈవినింగ్ స్పెండ్ చేద్దాం, ఫుడ్ బాగా ఉంటుంది అన్నాడు. ఆనందరావు తాగుబోతు కాదు, అందుకని మడిగట్టుకుని లేడు. సోషలైజేషన్ కోసం అప్పుడప్పుడు కాక్టైల్ పార్టీలు అటెండ్ చేస్తుంటాడు. ఆ మధ్య తనకు ప్రమోషన్ వస్తే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మిత్రులకు ఒక కాక్టైల్ పార్టీ కూడా ఇచ్చాడు. తను డ్రెస్ మార్చుకుని వచ్చే లోపల తన 2 మిత్రులు ఇంకో 2 మిత్రులకు ఈ శుభవార్త అందించారు సెల్ ఫోన్లో. కాక్టైల్ పార్టీ అనగానే ఖచ్చితంగా వచ్చేసి తమకన్నా ముందే బార్ ముందు హాజరయ్యారు మిత్రులు. అందరూ కలిసి లోపలికి వెళ్ళి ఆనందంగా గడిపారు. మొదట్లో బడ్జెట్లోనే పోతున్న పార్టీ 2 పెగ్గుల తర్వాత చిల్లీ చికెన్లు, జింజర్ చికెన్లు, తందూరి, టాంగ్రీ అంటూ మనిషి ఆర్డర్ చేసి బిల్లు 2895 రూపాయలు అయింది, సర్వీస్ ట్యాక్స్తో సహా. పర్సు నుండి 3000 సమర్పించుకుని మిగిలింది టిప్పుగా ఉంచుకోమని ఇంటికి చేరాడు ఆనందరావు. తాము తమ తల్లిదండ్రులతో గుడికి రాలేదని మందలిస్తారేమోనని జంకారు పిల్లలు. కానీ ఆనందరావు ఆ విషయమే మర్చిపోయాడు. భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు.
పొద్దున్నే కొంచెం లేటుగా లేచాడు. భోంచేసి మళ్ళీ హాయిగా నిద్రపోయాడు. సాయంత్రం కాసేపు టీవీ చూసి మళ్ళీ భోంచేసి నిద్రకు ఉపక్రమించాడు. మర్నాడు ఆఫీస్ మళ్ళీ బిజీ. తన భర్త ఫ్యామిలీ పెన్షన్ డబ్బులతో 1 కిలో స్వీట్ ప్యాకెట్ కొని ఒక కొత్త 1000 రూపాయల నోటును బ్యాంకు నుంచి తెప్పించి గోల్డెన్ జూబ్లీ పుట్టినరోజు చేసుకుని తన కొడుకును ఆశీర్వదించి ఇవ్వటానికి నిన్నంతా ఓల్డేజ్ హోమ్లో ఎదురుచూసి కళ్ళు కాయలు కాచి ఆ స్వీట్లను మర్నాడు అక్కడ అందరికీ పంచిపెట్టింది అతని తల్లి. అందరూ ఆ తల్లిని అభినందించారు, ఆనందరావును ఆశీర్వదించారు. ఏదీ మర్చిపోని ఆ తల్లి ఆత్మ సంతోషపడింది. పిచ్చి సన్నాసి, తన పుట్టినరోజును మర్చిపోయి ఉంటాడు. తల్లి హృదయం సరిపెట్టుకుంది. జీవితంలో ఎన్నో మర్చిపోయిన ఆనందరావుకు పెళ్లి తర్వాత ఓల్డేజ్ హోమ్లోని తల్లిని మర్చిపోవటం ఏమంత కష్టం అనిపించలా. మదన్ మోహన్ గారి చిర్రావూరు చిరుకథలు శీర్షికన గోల్డెన్ జూబ్లీ కథానిక.